హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. సో ఈ రోజు మన స్టూడియోలో టాపిక్ ఏంటంటే, మన మొబైల్లో డేటా తొందరగా అయిపోతుంది. అప్పుడప్పుడు మనం గమనిస్తుంటాం. మరి అలా ఎందుకు అయిపోతుంది, అదే పైన మీరు గమనించారా? సో చాలా మందికి తెలియదు అది ఎందుకు అయిపోతుందో. మనం అనుకుంటాం, అరే నేను ఈరోజు డేటానే యూజ్ చేయలేదు, ఎందుకు అయిపోతుందిరా బాబు అని చాలాసార్లు అనుకునే ఉంటాం. ఇప్పుడు నేను ఈ వీడియోలో వాటిని ఆ సెట్టింగ్ ఎలా ఆఫ్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం చాలాసార్లు గమనించే ఉంటాం, మన డేటా అనేది తొందరగా అయిపోతుంది అండ్ ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది. సో దానికి కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో అలా ఎందుకు అయిపోతుందో ఇప్పుడు నేను చెప్తాను. సో ఏంటంటే, కొన్ని మనం అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. సో వాటి వల్ల డేటా అనేది తొందరగా అయిపోతుంది, ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోవడం జరుగుతుంది. సో అది బ్యాక్గ్రౌండ్ లో రన్ కాకుండా ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ మేనేజ్ అని కనిపిస్తుంది. ఈ మేనేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కిందనే దిస్ డివైస్ అని ఉంటుంది. ఫస్ట్ అందరి మొబైల్లో ఇది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద నాట్ ఇన్స్టాల్డ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి ఇస్తే ఇక్కడ మనము అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. మనం ఏవైతే అన్ఇన్స్టాల్ చేసినామో అవన్నీ ఇక్కడ ఉంటాయి, అవి డిలీట్ అయిపోవు అనమాట. సో వీటిని ఇప్పుడు ఒక్కొక్క దానికి మార్క్ పెట్టి డిలీట్ చేసుకోవాలి. సో ఈ యాప్స్ అన్ని డిలీట్ కావు, మనం అన్ఇన్స్టాల్ చేసినప్పుడు డిలీట్ కావు. ఇందులోకి వచ్చి ప్లే స్టోర్లోకి వచ్చి డిలీట్ చేసుకుంటేనే డిలీట్ అవుతాయి. ఇది చాలా మందికి తెలియదు, కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఇది, కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో వీటిని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ డస్ట్బిన్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే రిమూవ్ అని వస్తుంది. రిమూవ్ మీద క్లిక్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడే అయిపోలేదు, ఇంకా నెక్స్ట్ ఇంకో సెట్టింగ్ ఉంది, అది కూడా ఆ సెట్టింగ్ చేసుకుంటే మనకు డేటా తొందరగా అయిపోదు అనమాట. సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అని కనిపిస్తుంది. ఈ ప్లే ప్రొటెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది కదా, గ్రీన్ కలర్ లో ఉంది కదా ఈ సింబల్ రెడ్ కలర్ లో ఉంటే మన మొబైల్లో డేంజరస్ యాప్స్ ఉన్నట్టు. సో మనకు ఇలా గ్రీన్ కలర్ లో ఉంటే మన మొబైల్లో ఎలాంటి డేంజరస్ యాప్స్ లేవని అర్థం. సో ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ రెండింటిని ఆన్ చేసి పెట్టుకోవాలి. మనకు యాక్చువల్గా ఆఫ్ లో ఉంటుంది. సో మనము దాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పటికే అయిపోలేదు, ఇంకో సెట్టింగ్ ఉంది. ఆ సెట్టింగ్ ఏంటంటే, బ్యాక్ వచ్చేసి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని ఉంది. నెట్వర్క్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఆటో అప్డేట్ యాప్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం మొబైల్ డేటా ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మన యాప్స్ అన్ని అప్డేట్ అవుతుంటాయి అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, కింద లాస్ట్ ఈ డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనం అప్డేట్ చేస్తేనే అప్డేట్ అవుతాయి, లేకుంటే కావాలన్నమాట. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో డేటా అయిపోవడం జరగదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది. చాలా మంది డేటా అయిపోతుందని కంగారు పడుతుంటారు. నేను మొబైల్ డేటా యూజ్ చేయలేదు, ఎందుకు అయిపోతుంది అని చాలా మంది కంగారు పడుతుంటారు. సో వాళ్ళకు యూస్ఫుల్ గా ఉంటది. సో కాబట్టి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. సో కాబట్టి
కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్టు నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.